ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో బధేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో సంక్రాంతికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? మకర సంక్రమణము అంటారు. అంటే మకర రాశిలోకి రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లేదా లగ్నం తెలియని వారు, రాసుల వారు ఎటువంటి మార్పులు ఉంటాయి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, వాళ్ళ లైఫ్లో సూర్య భగవానుడు ఎవరికైనా కూడా ప్రమోషన్స్ ఇవ్వడానికి, పేరు ప్రఖ్యాతలు ఇవ్వడానికి కారణం, ఆయన కర్మస్థానాల రాసుల్లో తిరిగేటప్పుడు ఎటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మీకు అభివృద్ధి ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. మీకు సూర్య భగవానుడు 12వ అధిపతి, ద్వాదశాధిపతి అవుతున్నాడు. ఆయన పంచమ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ సూర్య సంక్రమణం 14 జనవరి నుంచి ఫిబ్రవరి 14 మధ్యలో. ఈ సంక్రమణం జరిగేటువంటి సమయంలో మీరు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త ఏమిటి, కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో వెళ్ళి ధనం పెట్టి అనాలోచితంగా చేసే కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి మకర రాశిలో సూర్య భగవానుడు సంచార సమయంలో గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, 2వ స్థానం ధనస్థానం ఏదైతే ఉందో, షేర్ మార్కెట్లో ధనము ప్లస్ ఇంకెవరికైనా మీరు మనీ ఇచ్చేటువంటివి ఈ నెల రోజుల పాటు ఇంకా అత్యవసరమై మీరు ఏదైనా కొనుక్కున్నారో అప్పుడు ఇవ్వచ్చు. అలానే నేను చెప్పేది ఏంటంటే, ఏదో షాప్కి వెళ్ళి కొనుక్కున్నామండి ఈ నెలంతా డబ్బులు ఇవ్వద్దు అన్నారు కదా, డబ్బులు ఇవ్వకుండా ఉండడం కాదు, అప్పుగా ఇవ్వడం గుర్తుపెట్టుకోండి. ఒకటి అప్పుగా ఇవ్వడం, షేర్ మార్కెట్లో పెట్టడం. సంతానం ఒక్కోసారి చూడండి, నేను పలానా బిజినెస్ చేస్తున్నాను, నాకు ఇన్ని డబ్బులు కావాలన్నప్పుడు ఆ యొక్క విషయాల్లో సంతానానికి మీరు డబ్బులు వెచ్చించేటువంటి విషయంలో 12వ అధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనాన్ని సంతానం ఏదైనా బిజినెస్ చేస్తానంటే, లేనట్లయితే విదేశాలకు పంపించేటువంటి విషయాల్లోని ఆ యొక్క ధనం కాస్త ఎక్కువగా ఖర్చు అవడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఈ 12వ అధిపతి ఎప్పుడైతే పంచమ స్థానం కోణస్థానంలో ఉన్నాడో ఇక్కడ కలిగే మంచి ఫలితాలు ఏమిటి? పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది గతంలో ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి అంశం కాస్త ముందుకు కదులుతుంది సూర్య భగవానుడు మంచి బలంగా ఉండడం వల్ల. బికాజ్ ఆఫ్ తాతగారిని పంచమ స్థానంగా సూచిస్తారు. ఆ యొక్క విషయాలు పాజిటివ్గా ఫలితాలు వస్తాయి. అలాగే మరొక విషయం, మీరు ఉపాసన చేయడం అనేటువంటి సర్వసాధారణంగా కన్యవారు మకర రాశిలో సూర్య భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి రాశిలో ఉండే కేతు ఉన్నందుకు కాస్త గణపతిని ఎక్కువగా ధ్యానం చేసుకుంటూ సూర్య భగవాను ఆరాధిస్తూ సూర్య భగవాను చూస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క స్తోత్ర పఠనం చేయడము, మరియు స్వయం పాకం ఇచ్చేటప్పుడు కాస్త బియ్యము అధికంగా ఇవ్వడం, బియ్యము తెల్లనుగులు అధికంగా దానంగా ఇచ్చినట్లయితే మీ యొక్క పూర్వజన్మ కర్మ అనేటువంటిది దగ్ధమవుతుంది. అదేవిధంగా సూర్య భగవాను చూస్తూ ఓం అనాకలిత సాదృశ్య చుముక శ్రీ విరాజితాయ నమః అని నామస్మరణ చేయడాన్ని విధానం అవుతుంది. మరి లగ్నం కానీ రాశి కానీ తెలియని వారు అసలు ఈ భోగి, సంక్రాంతి, కనుమ సమయాల్లో ఏం చేసుకోవాలి? సర్వసాధారణంగా మనకి భోగి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది, సంక్రాంతి పండుగ అనేటువంటిది ఎందుకు వస్తుంది? దీన్ని పెద్ద పండుగ అంటారు. పెద్ద పండుగ కాదండి, ఇది పెద్దల పండుగ. మకర సంక్రమణం మకర రాశిలోకి 14వ తేదీ ఉదయం 9 గంటల ప్రాంతంలో రవి మారుతున్నాడు. కాబట్టి పెద్దలకి బట్టలు పెట్టడం కానివ్వండి, ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ. వాళ్ళకి అదే సమయంలో వాళ్ళకి అన్ని పంటలవి పట్టడం, అందుకని పశువులు కూడా ఈ యొక్క పండుగని పశువులని చక్కగా వాటికి అలంకరించుకొని ఆ రకంగా చేసుకుంటూ ఉంటారు.
అయితే భోగి రోజు మీరు చూడండి, భోగి మంటలు వేస్తూ ఉంటారు, భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి. భోగి మంటలు ఎందుకు వేస్తారు? చాలా మంది మనం పల్లెటూరులో సైడ్ చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండేటువంటి విరిగిపోయిన వాటిని తీసుకుని అందులో వేస్తూ ఉంటారు. మనకి కర్మకారకుడు శని ఎవరైతే ఉన్నారో ఆ కర్మకారక శనికి ఒక కారకత్వం ఉంటుంది. ఓల్డ్ ఐటమ్స్, పాతవి, పనికిరానివి, విరిగిపోయినవి, ఇవన్నీ కూడా శని కారకత్వాలు అన్నమాట. ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశిలోకి ఎంటర్ అవుతున్నాడో మీ యొక్క కర్మ ఎంటర్ అవ్వకముందే, అంటే దాదాపు భోగి మనకు 13వ తేదీ వస్తే సంక్రాంతి అనేటువంటిది 14వ తేదీ మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి వస్తుంది. అయితే ఇది 9 గంటలకి సంక్రమణం జరుగుతుంది రవి చూసుకున్నట్లయితే మన మకరంలోకి. కావున భోగి పండుగ రోజు ఇంట్లో ఉండేటువంటి పాత వస్తువులు, ఫర్నిచర్, లేకపోతే ఏదైనా ఇప్పుడు విరిగిపోయిన మంచం ఉంటుంది, విరిగిపోయిన కుర్చీలు ఉంటాయి, అలాంటి ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి క్లీన్ చేసేసుకోవాలి. భోగి రోజు తీసుకెళ్ళి భోగి మంటలో వేసుకోవాలి. ఎందుకు? ఇంట్లో గనక వాస్తుపరంగా శాస్త్రం చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి. చాలా మంది ఇవాళ రేపు జరుగుతుంది ఏంటంటే ఏజ్ అయిపోయిందని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో తీసుకెళ్ళేస్తున్నారు, పాత వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. అది కాదు చేయాల్సింది. పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా వాళ్ళ యొక్క అనుగ్రహం దేవతా అనుగ్రహం ఎంత ముఖ్యమో పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా అంత ముఖ్యం. అదేవిధంగా ఇంట్లో ఎప్పుడు గనక పాతవి, కొంతమంది చూడండి అటకల మీద ఉంటుంటాయి, పాత పెట్టి ఒకటి ఉందండి, అది బాగా ఇరిగిపోయింది కానీ మాకు జ్ఞాపకార్థం ఉంచుకున్నాం. ఎప్పుడూ కూడా ఇంట్లో వస్తువులు విరిగిపోయినవి గనక ఉన్నట్లయితే, వాటిని వాడనట్లయితే దాని ద్వారా మీకు శని ప్రభావం పెరుగుతుంటుంది. గుర్తుపెట్టుకోండి. స్టాక్ ఐటమ్, పాడైపోయిన ఐటమ్ శాఖం ప్రభావాన్ని పెంచుతూ ఉంటుంది. తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేసి చక్కగా చేసినట్లయితే, ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే ఇంట్లో చాలా మటుకు దరిద్రం, పాత వస్తువులు, పనికిరాని వస్తువులు, మట్టి పట్టేసినవి, బూజు పట్టేసినవి ఇంట్లో చూడండి. మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎందుకు వస్తాయి? ఈ డస్ట్ ఎలర్జీ అంటూ ఉంటారు, లేదా లేనట్లయితే కొన్నిసార్లు మనం పీల్చినటువంటి కొన్ని గాలులు పీల్చడం ద్వారా. అందుకని ఈ యొక్క ప్రాసెస్ అనేది పెట్టారు. ఇక సంక్రాంతికి ముఖ్యంగా పెద్దలకి పండగ ఇవ్వడం. ఊర్ల సైడ్ అయితే సంక్రాంతి రోజు రకరకాల ఇవి కూడా చేస్తూ ఉంటారు, రకరకాల పందాలు అనేవన్నీ. ఇవన్నీ ఆచారాల వ్యవహారాల్లో కాదు, ఏ ప్రాంతం బట్టి ఆ ప్రాంతం వాళ్ళు సరదాగా పెట్టుకున్నటువంటివి. అలాగే మీకు నాకు నక్షత్రము రాశి ఏమీ తెలియదండి, కానీ సంక్రాంతి రోజు నేనేం చేయాలి పెద్దలకి అనుకున్నట్లయితే చక్కగా మీరు తర్పణాలు వదలవచ్చు. ముఖ్యంగా సూర్య భగవానుడు ప్రతి నెల ఒక్కో రాశి మారుతుంటాడు. మకర సంక్రమం అని, కుంభ సంక్రమం అని, మీన సంక్రమం, మేష సంక్రమం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మకర సంక్రమం చాలా గొప్పది. దీని అందుకే పెద్దల పండగ అన్నారు. మనకి భగవంతుడు ఎలా అయితే మనం పక్క నుండి కాపాడుతూ ఉంటాడో పెద్దలు కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు. మకర రాశిలోకి ఎంటర్ అవగానంటే 14వ తేదీ మధ్యాహ్న సమయంలో మీరు ఉదయం 9 గంటలకు ఎంటర్ అవుతున్నాడు. 8:56 అట్లా ఎంటర్ అవుతున్నాడు. కాకపోతే 9 గంటల నుంచి ఎంటర్ అయిపోయి ఉంటాడు. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం కనుక పితృతర్పణములు కనుక చేసి పెద్దల కోసమని మీరు పంచో లేకపోతే చొక్కానో, స్త్రీలకైతే చీరో మీరు కనుక పెట్టినట్లయితే మీకు మీ యొక్క జీవితంలో ఉద్యోగ సమస్యలు కానివ్వండి, ఆరోగ్య సమస్యలు కానివ్వండి, అప్పుల సమస్యలు కానివ్వండి, మీరు రాంగ్ రూట్లోకి వెళ్లకుండా పెద్దలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. కాబట్టి ఇది చేసి మీరు తరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.